అంగన్వాడీ నియామకాల ప్రక్రియ వేగవంతం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 14,000 అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. నియామకాలకు ప్రధాన ఆటంకంగా ఉన్న సుప్రీంకోర్టు స్టేను వేకెట్ చేయించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇల్లు ఇసుక సరఫరా కోసం అందుబాటులోకి శాండ్ యాప్. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అందించింది. లబ్ధిదారులకు ఇసుక నిరంతరాయంగా సరఫరా చేసేందుకు గాను త్వరలో శాండ్ యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విపి గౌతమ్ తెలిపారు. ఈ యాప్ ద్వారా ఇళ్ల పథకం పేరుతో జరిగే ఇసుక అక్రమాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని అన్నారు. అంతేకాకుండా నిర్మాణ సామాగ్రి ధరలు పెరగకుండా ఉండేందుకు ధరల నియంత్రణ కమిటీల ద్వారా చర్యలు తీసుకుంటామని విపి గౌతమ్ వెల్లడించారు. యుఏఈలో తెలుగు యువకుడికి 240 కోట్ల లాటరీ. అబుదాబిలో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన బొళ్ళ అనిల్ కుమార్ అనే యువకుడు తన తల్లి పుట్టినరోజు తేదీని లాటరీ టికెట్ నెంబర్ ఎంచుకొని సుమారు 240 కోట్లు గెలుచుకున్నాడు. ఈ నెల 18న జరిగిన లక్కీ డ్రాలో ఈ అదృష్టం వరించింది. ఈ డబ్బుతో తల్లిదండ్రులను అబుదాబికి తీసుకువచ్చి స్థిరపడాలని, లగ్జరీ కార్ కొంటారని, కొంత మొత్తాన్ని చారిటీలకు ఇస్తారని అనిల్ కుమార్ తెలిపారు. లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇండ్లను రద్దు చేసే ప్రసక్తే లేదు. రాష్ట్రంలో లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేసే ప్రసక్తే లేదని, పేదలు ఇళ్లు నిర్మించుకోవడమే లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ మంగళవారం తెలిపారు. ఆర్థిక స్తోమత లేని వారికి అన్ని విధాలా ఆదుకుంటామని, మహిళా సంఘాల ద్వారా SHE రుణాలు ఇప్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 21,993 మందికి 237 కోట్ల రుణాలు అందించినట్టు ఆయన వెల్లడించారు.